బాబు అంతా పద్ధతి ప్రకారమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఒక పద్ధతి ఉంటుంది. టీటీడీ జేఈఓగా తన సామాజిక వర్గానికి చెందిన వెంకయ్య చౌదరిని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈవోగా బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్యామలారావును నియమించిన సంగతి తెలిసిందే. దీంతో తిరుమల కొండపై సామాజిక సమీకరణ లెక్క కుదిరింది. వెంకయ్య చౌదరిని తీసుకురావడం ద్వారా టీటీడీపై చంద్రబాబు కుటుంబం పూర్తి స్థాయిలో పట్టు తెచ్చుకోనుంది. కొండపై స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తోక తిప్పే అవకాశం ఉండదు. వెంకయ్య చౌదరిని తీసుకొచ్చిన ఉద్దేశమే అందుకు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్, ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు. తెలంగాణ విధానమే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. పింఛన్లపై ఏటా 33 నుండి 35 వేల కోట్లు వెచ్చిస్తున్నందున దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆయన సూచించారు. అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి కనీసం 100 అన్నా క్యాంటీన్లతో పథకాన్ని ప్రారంభించాలని, క్రమంగా సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కాలక్షేపం కోసమే శ్వేతపత్రాలు విడుదల. చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అధికారం చేపట్టి 35 రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీల్లో పెన్షన్ల తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ని తిట్టడమే పని పెట్టుకున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో, అమరావతి ఎప్పుడు కడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ నుండి కవిత డిశ్చార్జ్. లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనారోగ్యంతో హాస్పిటల్లో చేరగా చికిత్స అనంతరం కవిత ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. దీంతో అధికారులు ఆమెను తిరిగి తీహార్ జైలుకు తరలించారు. మరోసారి ఢిల్లీ ర్యాలీకి సిద్ధమైన రైతు సంఘాలు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. శంభూ సరిహద్దు వద్ద జాతీయ రహదారిని తెరిచిన వెంటనే రైతులు మళ్లీ చలో ఢిల్లీ చేపడతారని భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా సిద్దుపూర్, సంయుక్త కిసాన్ మోర్చా నేతలు చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్ల పరిష్కారం అయ్యేంత వరకు రైతాంగ ఉద్యమం ఆగేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.